వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 1వ అధ్యాయము 31వ వచనం 32వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా, చదవబడిన లేఖన భాగంలో పరలోకములో దేవుని సముఖములో నిలిచి ఉన్నటువంటి గబ్రియేలు అనేటటువంటి దేవుని దూత నజరేతు అనేటటువంటి గ్రామంలో ఉన్న యోసేపు అనే పురుషునికి ప్రదానం చేయబడిన మరియ దగ్గరకు వచ్చింది. మరియతో దేవుని దూత మాట్లాడుతుంది. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడయ్యున్నాడమ్మా అని చెప్పింది. ఏమిటో ఆ శుభవచనమని మరియ తొందరపడుచుండగా, మరియా నీవు భయపడకు, దేవుని వలన నువ్వు కృప పొందుకున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా, మనం ఆరాధన చేసే దేవుడు ఎవరు అని అడిగితే దేవదూత మరియమ్మతో చెప్తుంది, ఈ భూలోకంలో ఉన్న ప్రజలను రక్షించుట కొరకు దేవుడే మానవుడిగా ఈ లోకంలో జన్మించబోతున్నాడు. ఆ జన్మించబోతున్న ప్రభువుకి నువ్వు యేసు అని పేరు పెడతావు. ఆయన గొప్పవాడు. నిజమే ప్రియ దేవుని బిడలారా, మనం ఆరాధన చేసే దేవుడు గొప్ప దేవుడు. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఆ గొప్ప దేవుడు ఈ భూలోకంలో ఉన్నటువంటి అందరికంటే ఆయన గొప్పవాడు. ఈ భూలోకంలో ఉన్న ప్రజలు ప్రవక్తలను చూచి చెప్పారు, ప్రవక్తలు గొప్పవారు అని. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవక్తల కంటే యేసయ్య గొప్పవాడు. చూడండి, మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం 9వ వచనాన్ని చదువుకుందాం. వారు వెళ్ళిపోవచ్చుండగా యేసు యోహానును గూర్చి జన సమూహములతో ఇలాగు చెప్పసాగెను, మీరేమి చూచుటకు అరణ్యములోనికి వెళ్ళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషునా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకొని వారు రాజగృహములలో నుందురు గదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవానిని మీతో చెప్పుచున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిస్మమిచ్చు యోహానును ప్రజలు ప్రవక్తగా గుర్తించారు. ప్రజలు యోహానును వెంబడించారు. ప్రజలు యోహాను యొక్క వెలుగులో నడిచారు. ఆయన మాటలను విన్నారు, మార్పు చెందారు, మారు మనసు పొందారు, బాప్టిజం తీసుకున్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఒకానొక సమయంలో యోహాను చెరసాలలో వేయబడినప్పుడు యేసును గూర్చి విని యేసయ్య దగ్గరికి తన శిష్యులను పంపించాడు. రాబోవు వాడవు నీవేనా, లేక మరి ఒకని గూర్చి మేము కనిపెట్టాలా అని శిష్యులను పంపితే యేసయ్య అప్పుడు ఆ శిష్యులతో చెప్పారు, మీరు విన్న వాటిని కన్న వాటిని యోహానికి తెలియపరచండి. గుడ్డివారు చూపు పొందుతున్నారు,
కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, నానా విధమైనటువంటి రోగాలతో ఉన్నవారు బాగుపడుతున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, నా విషయమై అభ్యంతరపడని వారు ధన్యులు అని చెప్పి వారికి ఉత్తరం ఇచ్చి వారిని పంపించాడు. వారు వెళుతూ ఉన్నారు. వారు వెళుతున్నటువంటి సమయంలో యేసు ప్రభు ప్రజలందరితో చెప్పాడు, మీరు ఆయన్ని వెంబడించారే, అరణ్యంలోనికి వెళ్ళారే, ఏమి చూడడానికి మీరు అరణ్యంలోకి వెళ్ళారు? సన్నపు వస్త్రాలు ధరించుకున్న వ్యక్తిని చూడడానికి వెళ్ళారా? లేదే. మీరు ఎవరిని చూడడానికి వెళ్ళారంటే ప్రవక్తను చూడడానికి వెళ్ళారు. అవును, యోహాను ప్రవక్తే. అయితే ఆ ప్రవక్త అయిన యోహాను కంటే నేను గొప్పవాడను. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజలందరూ కూడా ప్రవక్తలను గొప్పవారిగా ఎంచారు. ప్రవక్తల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ప్రవక్తల ద్వారా జరగబోయే విషయాలను దేవుడు తెలియపరిచాడు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఏలియా అనబడిన ప్రవక్త, ఎలీషా అనబడిన ప్రవక్త, యెషయా అనబడిన ప్రవక్త, ఇర్మియా అనబడిన ప్రవక్త, ఈ ప్రవక్తలు పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది ఉన్నారు. ఈ ప్రవక్తల ద్వారా దేవుడు అనేక ఆశ్చర్య కార్యాలు చేశాడు. అనేక మందిని ఈ ప్రవక్తలు ప్రభు దగ్గరికి నడిపించారు. ప్రజలందరూ కూడా ప్రవక్తలను గౌరవించారు, గొప్పవారిగా భావించారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య చెప్తున్నారు, నేను ప్రవక్త కంటే గొప్పవాడను. నిజమే. ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించండి. పరిశుద్ధ గ్రంథంలో మరొక ప్రవక్త ఉన్నారు. ఈ మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనంలో రాయబడి ఉంది, నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా అనేటటువంటి ప్రవక్త చాలా గొప్పవాడు. ప్రజలందరూ కూడా ఆయన గొప్పగా ఎంచడానికి ఒక కారణం ఏమిటి అని అడిగితే, ఆయన దేవుని విషయాలు తెలియపరచడమే కాదు, మత్స్యము గర్భములో అనగా చేప కడుపులో 3 దినాలు ఉన్నాడు. సముద్రంలో పడవేస్తే సజీవంగా బయటికి వచ్చాడు. యోనా ఒక్కరోజు ప్రకటన చేస్తే నినివే పట్టణస్థులందరూ మార్చబడ్డారు. కనుకనే యోనా గొప్పవాడు అని అన్నారు. అయితే యేసయ్య చెప్తున్నారు, యోనా కంటే నేను గొప్పవాడిని. మనం ఆరాధన చేసే దేవుడు ప్రవక్తల కంటే గొప్పవాడు. ఇక మరొక మాటను ధ్యానం చేద్దాం. 2వ మాట మత్తయి సువార్త 12వ అధ్యాయం 42వ వచనంలో రాయబడి ఉంది, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సొలొమోను దేవుని దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేసి దేవుడు దర్శనమిచ్చి, సొలొమోను నీకేం కావాలో కోరుకో అని అడిగితే జ్ఞానం కావాలని కోరుకున్నాడు. ఆయన గొప్ప జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆయన వంటి జ్ఞాని ఈ భూలోకంలో ఎవరూ లేరు. ఆనాటి దినాల్లో ప్రజలంతా చెప్పుకున్నారు, ప్రపంచంలో సొలొమోనే గొప్పవాడు, ఆయన కంటే ఇక గొప్పవారు ఈ లోకంలో ఎవరూ లేరు. అంత జ్ఞానం కలిగిన వాడని ప్రజలందరూ గుర్తించారు. ఒక్క ఇశ్రాయేలీలే కాదు, భూమి అంతముల నుండి అనేక మంది సొలొమోనును పరీక్షించడానికి, సొలొమోను జ్ఞానవాక్కులు వినడానికి అనేక మంది వచ్చారు. నిజమే, సొలొమోను గొప్పవాడే. అయితే యేసు ప్రభు చెప్పారు, సొలొమోను కంటే నేను గొప్పవాడిని. నిజమే, ఈ భూలోకంలో ప్రవక్తల కంటే యేసయ్య గొప్పవారు. 2వ మాట జ్ఞానుల కంటే గొప్పవారు. నిజమే, ఈ భూలోకంలో చాలామంది జ్ఞానులు ఉన్నారు, తత్వజ్ఞానం కలిగిన వారు ఉన్నారు, శాస్త్రులు అనబడినటువంటి వారు ఉన్నారు, విద్యావేత్తలు అనేక మంది ఉన్నారు, ఎందుకనగా సైన్సిస్టులు అనేక మంది ఉన్నారు. మనమంతా కూడా వారు పరిశోధించి కనిపెట్టిన వాటిని చూచి వీరు చాలా గొప్పవారని సంతోషపడుతున్నాం. శాస్త్రవేత్తల కంటే, సైన్సిస్టుల కంటే, జ్ఞానుల కంటే, ఉన్నత స్థాయిలో ఉన్న వారి కంటే యేసయ్య గొప్పవాడు. మనం గొప్ప దేవుని ఆరాధన చేస్తున్నాం. 3వదిగా మరింకొక మాటను పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 53వ వచనం
58వ వచనాన్ని మనం చదివితే, యోహాను సువార్త 4:12 వచనాన్ని మనం చదివితే అక్కడ అబ్రహాము యాకోబుల గురించి రాయబడి ఉంటుంది. ప్రజలు అడుగుతున్నారు, అయ్యా మా పితరుడైన అబ్రహాము గొప్పవాడు అని. యోహాను సువార్త 4 కూడా సమరయ స్త్రీ చెప్తుంది యేసయ్యతో, ఈ బావి యాకోబు తవ్వించాడు, మా పితరుడైన యాకోబు గొప్పవాడు అని చెప్తుంది. అయితే యేసయ్య చెప్పారు, అబ్రహాము కంటే, ఇస్సాకు కంటే, యాకోబు కంటే యేసయ్య గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకనగా పాత నిబంధన భక్తులందరికంటే కూడా, ఇప్పుడు భక్తి చేసేవారందరికంటే కూడా యేసయ్య గొప్ప దేవుడు. అందుకే దేవదూత మరియమ్మతో అంటుంది, అమ్మా నీ గర్భాన కుమారుడు పుట్టబోతున్నారు, ఆయనకి యేసు అని పేరు పెడతావు, ఆయన గొప్పవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప దేవునిని మనం ఆరాధన చేస్తున్నాం. ఆ దేవుణ్ణి ఆరాధించే మనం కూడా ఆయన్ని గొప్పగా, ఘనముగా ఆయన ఆరాధించి, ఆయన్ని స్తుతించి, ప్రార్థించి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలను దీవించునుగాక. దేవుడు మీ కుటుంబ విషయంలో కూడా ఆ గొప్ప దేవుడు గొప్ప కార్యాలు జరిగించినట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తరల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును అత్యంత కృపా కనికరాలు కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు. నీవు గొప్ప దేవుడు నాయనా, ఆ గొప్ప కార్యాలు చేసే దేవుడు అయ్యా. నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి, అవసరతలను తీర్చండి, క్షేమాభివృద్ధిని దయచేయండి. నీ బిడ్డలకు మీరు తోడై ఉండండి. ఆశ్చర్యమైన, అద్భుతమైన నీ కార్యములను మీరు చేసి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోనండి. ఏ కుటుంబంలో అయితే సమస్యల చేత నలిగిపోతున్నారో, బలహీనులుగా ఉన్నారో, ఆర్థిక ఇబ్బందుల చేత బాధపడుతున్నారో, మనశ్శాంతి లేకుండా ఉన్నారో, నెమ్మది లేకుండా జీవిస్తూ ఉన్నారో, అయ్యా నీ బిడ్డల జీవితాలలో గొప్ప కార్యములు జరుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, క్షేమాభివృద్ధిని దయచేయండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమా కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు యేసు. గొప్ప కార్యాలు, మహిమా కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు.